భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పులు ఆగిపోయాయి. సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే పహల్గామ్ దాడి తర్వాత నిలిపివేసిన సింధు జలాల ఒప్పందం ఇప్పుడు తెరపైకి వస్తుంది. కాల్పులు ఆగిపోయాయి కాబట్టి సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్ను భారత్ ఎత్తేస్తుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఒప్పందం సస్పెన్షన్ ఎత్తేయకపోతే యుద్ధం తప్పదని, మళ్లీ కాల్పుల విరమణ ఉల్లంఘనకు దిగుతామని పాకిస్తాన్ వార్నింగ్ ఇస్తోంది. ఉగ్రవాదాన్ని అంతం చేస్తే తప్ప సింధు జలాలను వదిలేదే లేదని భారత్ తెగేసి చెప్పింది. నీళ్ల ఉగ్రవాదమా తేల్చుకోవాలంటూ పాకిస్తాన్కు భారత్ అల్టిమేటం జారీ చేసింది. సో పాకిస్తాన్ ఆప్షన్ ఏంటి? ఉగ్రవాదాన్ని ఎంచుకుంటుందా? దేశాన్ని ఎడారిగా మార్చుకుంటుందా? వాచ్ ది స్టోరీ. సింధు జలాలను భారత్ వదులుతుందా? నీటిని వదలకపోతే పాక్ యుద్ధం చేస్తుందా? ఉగ్రవాదమా జలమా పాక్ తేల్చుకోవలసిందేనా? పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేసింది. అందుకోసం భారత్ వాడిన పదం అబేయన్స్. దీనర్థం ఒప్పందాన్ని తాత్కాలికంగా ఆపడం లేదా తొలగించడం. సో ఇప్పుడు ఇరు దేశాల మధ్య కాల్పులు ఆగిపోయాయి. కానీ నిలిపేసిన సింధు జలాల ఒప్పందాన్ని మాత్రం భారత్ పునరుద్ధరించలేదు. ఎందుకు అంటే దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ పాకిస్తాన్కు సింధు జలాలు కావాలనుకుంటే ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేయాలని మోడీ తేల్చి చెప్పేశారు. అది తప్ప శాంతికి మరో మార్గం లేదని ప్రధాని స్పష్టం చేశారు. ఉగ్రవాదం చర్చలు కలిసిపోవని, ఇదే భారత విధానమని మోడీ వివరించారు. ఉగ్రవాదం వాణిజ్యం కలవడం అసాధ్యమన్నారు. అంతేకాదు జలాలు రక్తం కలిసి ప్రవహించవని మోడీ క్లారిటీ ఇచ్చారు. पाकिस्तान को अगर बचना है तो उसे अपने टेरर इंफ्रास्ट्रक्चर का सफाया करना ही होगा. इसके अलावा शांति का कोई रास्ता नहीं है. भारत का मत एकदम स्पष्ट है. टेरर और टॉक एक साथ नहीं हो सकते. टेरर और ट्रेड एक साथ नहीं चल सकते. और पानी और खून भी एक साथ नहीं बह सकता. రక్తం నీరు కలిసి ప్రవహించవు అన్నది భారత్ విధానం. అయితే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేయడంపై పాకిస్తాన్ ఏమంటోంది? యుద్ధచర్యగా ఇస్లామాబాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒప్పందాన్ని నిలిపేసినప్పుడే ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పదే పదే చెప్పారు. ఇప్పుడు అదే పాటను పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా పాడుతున్నాడు. తాజాగా అమెరికన్ ఛానల్ CNN తో మాట్లాడాడు. ఒకవేళ సింధు జలాల ఒప్పందం సమస్య పరిష్కారం కాకపోతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కన పెడతామని వార్నింగ్ ఇచ్చాడు. సింధు జలాలు నిలిపేసినా, నీటిని మళ్లించినా దీన్ని తాము యుద్ధచర్యగానే భావిస్తామని దారు స్పష్టం చేశాడు. నిజానికి మే 5 నుంచి పాకిస్తాన్ దిశగా ప్రవహించే చినాబ్ జలాల్ని భారత్ నిలిపేసింది. ముందుగా చినాబ్ నదిపై నిర్మించిన బాహ్లేహార్ డ్యాం గేట్లను భారత్ మూసేసింది. వారం రోజుల క్రితం సలాల్ డ్యాం గేట్లను కూడా భారత్ క్లోజ్ చేసింది. తాజా నివేదికల ప్రకారం భారత్ రిజర్వాయర్లలో నీటిని నిలుపుతున్నది. డ్యాముల గేట్లు మూసేయడంతో చినాబ్ నది ఎండిపోయింది. అంతేకాదు భారత్కు మరో ఆప్షన్ కూడా ఉంది. అత్యంత వేగంగా పశ్చిమంగా ప్రవహించే నదులపై అత్యంత వేగంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల్ని నిర్మించగలదు. నీటిని నిల్వ చేసుకునే డ్యాంలను కూడా భారత్ నిర్మించే ప్లాన్లను యోచిస్తోంది. అంతేకాదు నీటి ప్రవాహానికి సంబంధించిన సమాచారాన్ని కూడా పాకిస్తాన్కు భారత్ అందించదు. సింధు జలాలపై భారత్ చర్యలని పాకిస్తాన్ వణికిస్తున్నాయి. సింధు ఉపనదులు మొత్తం 6 ఉన్నాయి. నిజానికి భారతదేశం విభజన తరువాత సింధు జలాల్ని పంచుకోవాలని భారత్ పాకిస్తాన్ నిర్ణయించాయి. చాలా వరకు సింధు నదులన్నీ భారత్ నుంచి పాకిస్తాన్లోకి ప్రవహిస్తున్నాయి. అందుకే సింధు జలాల ఒప్పందం తెరపైకి వచ్చింది. నీటిని పంచుకోవడంపై స్పష్టమైన ఒప్పందాన్ని 1960లో చేసుకున్నాయి. అసలు ఈ ఒప్పందంలో ఏముంది? 6 నదుల్ని పంచుకునేందుకు 2 దేశాలు నిర్ణయించాయి. తూర్పునకు ప్రవహించే సింధు నదుల్ని భారత్కు కేటాయించారు. ఈ నదులను రావి, బియాస్, సట్లెజ్ అంటారు. ఈ నదులపై పూర్తిగా భారత్కు మాత్రమే హక్కులుంటాయి. ఇక పశ్చిమ దిశగా ప్రవహించే నదులను పాకిస్తాన్కు కేటాయించారు. వీటిని సింధు, జీలం, చినాబ్ నదులుగా పేర్కొంటారు. నిజానికి పాక్కు కేటాయించిన నదుల జలాలపై హక్కులు భారత్కు పరిమితంగా ఉంటాయి. ఈ జలాలను కొన్నిసార్లు భారత్ వినియోగించుకోవచ్చు. అలా అని ఆ నీటిని మళ్లించడం గానీ, నిల్వ చేసుకోవడం గానీ భారత్ చేయరాదు. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్కు వెళ్లే జలాన్ని అడ్డుకోరాదు. కానీ
ఇప్పుడు ఈ విధానమే మారిపోయింది. సింధు జలాల ఒప్పందం అనేది స్నేహం, సద్భావన స్ఫూర్తితో ఏర్పడినదిగా భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ విధానాలే పాకిస్తాన్ తుంగలోకి తొక్కిందని జైస్వాల్ ఆరోపించారు. భారతపై దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ఉసుగొల్పి రక్తం ఏరులై పారిస్తోందని రణ్ధీర్ మండిపడ్డారు. I would also like to take you back a little. The IWT, the Indus Water Treaty, was concluded in the spirit of goodwill and friendship as specified in the preamble of the treaty. However, Pakistan has held these principles in abeyance by its promotion of cross-border terrorism for several decades now. Now, as per CCS decision that I referred to of 23rd April, India will keep the treaty in abeyance until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపి వాటి స్థావరాలను ధ్వంసం చేసే వరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్టు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సిసిఎస్ నిర్ణయించిందని రణ్ధీర్ జైస్వాల్ ప్రకటించారు. ఈ ప్రకటన ఇస్లామాబాద్లో వణుకు పుట్టించింది. ఎందుకంటే ఈ నదులు పాకిస్తాన్కు జీవనాడి లాంటివి అన్నమాట. ఉగ్రదేశంలో వ్యవసాయం సజావుగా సాగాలన్నా, తాగునీరు లభించాలన్నా, పరిశ్రమలు నడవాలన్నా కీలకమైన సింధు జలాలే అవసరం. సింధు జలాలను భారత్ నిలిపేస్తే పాక్ ప్రజలు నీరు లేక అల్లాడిపోవడం ఖాయం. పంటలు నీరందక ఎండిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయం. నిజానికి ఒప్పందం ప్రకారం సింధు జలాల్లో సాగు అవసరాలకు భారత్ కేవలం 20% నీటిని మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంది. కానీ జల విద్యుత్ కోసం గరిష్టంగా సింధు నీటిని ఉపయోగించుకునే అవకాశం భారత్కు ఉంది. అందులో భాగంగానే జీలం, చినాబ్ నదులపై జమ్మూ కాశ్మీర్లో జల విద్యుత్ కేంద్రాలను భారత్ నిర్మించింది. వీటిపై కొంతకాలంగా పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. కిషన్ గంగా, రాట్లే ప్రాజెక్టులపై పాకిస్తాన్ ఏడుపందుకుంది. దీంతో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ప్రపంచ బ్యాంక్ ఓ తటస్థ నిపుణుణ్ణి నియమించింది. అదే సమయంలో సింధు జలాల ఒప్పందం నిబంధనల్ని మార్చాలని భారత్ ఎప్పటినుంచో డిమాండ్ చేసింది. కానీ పాకిస్తాన్ నుంచి పెద్దగా స్పందన లేదు. నిజానికి 6 దశాబ్దాలుగా భారత్పై పాకిస్తాన్ ఎన్ని కుట్రలు పన్నినా సింధు జలాల్ని ఢిల్లీ టచ్ చేయలేదు. ఈ మధ్యకాలంలో భారత్పై 4 సార్లు పాకిస్తాన్ యుద్ధానికి తెగబడింది. వందల ఉగ్రవాద దాడులకు దిగింది. ఇప్పుడు పాకిస్తాన్ హద్దుమీరిపోయింది. పహల్గామ్లో ఉగ్రదాడితో భారత్ సహనాన్ని కోల్పోయింది. సింధు జలాలతో పాక్ను దెబ్బకొట్టింది. దీన్ని యుద్ధ చర్యగా, భారీ ఉల్లంఘనగా ఇస్లామాబాద్ పిలుస్తోంది. కానీ భారత్ మాత్రం సింధు జలాల ఒప్పందం విషయంలో వెనక్కి తగ్గడం లేదు. పాకిస్తాన్ దిగి రావాలంటే ఇలాంటి చర్యలు తప్పవు. లేదంటే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఎన్నటికీ ఆపదు. ఇక్కడ వాస్తవం ఏంటంటే తాము ఏం చేసినా, ఎన్ని ఉగ్రదాడులు జరిపినా భారత్ సింధు జలాల జోలికి వెళ్లదని పాకిస్తాన్ అంచనా వేసింది. అందుకే ఇష్టారాజ్యంగా ఆటాడింది. ఇప్పుడు పాక్ ఆటలకు మోడీ బ్రేక్ వేశారు. నిజానికి సింధు జలాల అవసరం భారత్ కన్నా పాకిస్తాన్కి ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో సింధు జలాల ఒప్పందంపై నెక్స్ట్ స్టెప్ ఏంటి? పాకిస్తాన్ తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇస్లామాబాద్ నిజంగానే చర్యలు తీసుకుంటే బహుశా సింధు జలాలపై భారత్ పునరాలోచించే అవకాశం ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఛాయిస్ పాకిస్తాన్దే. నీళ్ల ఉగ్రవాదమా తేల్చుకోవాల్సిన టైం ఇస్లామాబాద్కు వచ్చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతునిస్తే మాత్రం భారత్ ఖచ్చితంగా సింధు జలాల్ని వదిలే అవకాశమే కనిపించడం లేదు. ఈసారి మాత్రం పాకిస్తాన్కు క్లియర్గా భారత్ రెడ్ లైన్ గీసేసింది. బ్లడ్, వాటర్ కలిసి ప్రవహించవని తేల్చేసింది. సో ఇప్పుడు బంతి పాకిస్తాన్ కోర్టులో ఉంది. సింధు జలాలు కావాలంటే ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిందే. లేదంటే పాకిస్తానే అంతమైపోవడం ఖాయం.